చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి 48,000 లబ్ధి చేకూర్చా, జగన్మోహన్ రెడ్డి 5 బటన్ నొక్కి ఏం చేయలేదన్న, ఏం నిజమేనా? నిజమేనంటే ఆయన ఏమి చేయలేదంటే ఆయన చాలా వరకు చేశాడు. పేద బిక్కి మంచి చెడ్డ. ఈయనంతా హైటెక్ మనిషి. ఈయనేమో కోట్లు అప్పు తెస్తున్నాడు. ఆయన ఏమో అప్పుడు రూపాయి తెచ్చానేమో అప్పు తెచ్చాడన్నాడు. ఇప్పుడేమో 5 రూపాయలు అప్పు తెస్తున్నాడు. మంగళవారం వస్తే రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పులు ఏ పథకాలు అప్పులు తెస్తున్నారు కానీ పథకాలు అమలు అవటం లేదు. అచ్చెన్నాయుడు గారు 60% హామీలు నెరవేర్చాం మేము అని చెప్పాను. ఎవరికి నెరవేర్చి ఎవరింట్లో ఏమైనా పెట్టారా ఏంటి? వాళ్ళు చెప్పినవన్నీ పిల్లలకి అమ్మఒడి ఉందా, లేకపోతే డ్వాక్రా గ్రూపుల వాళ్ళకి ఉన్నాయా, ఏమన్నాయి? ఒక గ్యాస్ బండ్ ఒకటి ఇచ్చారు, పెన్షన్ ఒకటి ఇచ్చారు. పెన్షన్ లెక్క ప్రకారంగా 6,000 పెన్షన్లు కొన్ని తీశారు. గ్యాస్ బండలు కూడా 1,40,00,000 ఉన్నది. 90 లక్షల మందికి డబ్బులు వేశారు. 56 లక్షల మందికి లేదు. అది సంగతి. కానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశాడు. దానివల్ల మేము లేటుగా ఇస్తాం తప్ప, అది కూడా తల్లికి వందనం మే నెలలో ఇస్తామన్నారు. అది మళ్ళీ స్కూల్ తీసే టైంలో 3 విడతలుగా ఇస్తా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తే జనం ఇలా ఎందుకుంటారు? బాగానే ఉన్నారుగా ఉండమ్మా. జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు. జనాలు శుభ్రంగా రోడ్డు మీద తిరుగుతున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, తింటున్నారు. ఎవడు కూడా అలాగే మాట్లాడతారు. నేను ఉన్నప్పుడు నేను మంచి అంటాడు, ఇంకోటి ఉన్నప్పుడు ఇంకోటి మంచి అంటాడు. వీళ్ళేం తక్కువైన వాళ్ళే. తెలియని ఏమన్నా భాగవతమా? అంతకుముందు వీళ్ళు పరిపాలించారు కదా. ఇవాళ కొత్తగా పరిపాలన కాదు కదా. జగన్మోహన్ రెడ్డి కొత్తగా పరిపాలించాడు. వీళ్ళు 30 ఏళ్ళ నుంచి పరిపాలిస్తూనే ఉన్నారు.